హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని బూచల. ఓ చక్కటి తేనె చంద్రుడు లాంటి సినిమా రాబోతుంది. అదే అండి హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే మూవీ రాబోతుంది. చాలా రిలేటబుల్గా ఒక సరియల్ రొమాంటిక్ కామెడీ మూవీ అనమాట. జూన్ 21న థియేటర్స్లో రాబోతుంది. ప్రజెంట్ అయితే మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళు కూడా చాలా క్యారెక్టర్స్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తున్నాయి అండ్ వాళ్ళ ఫేసెస్ కూడా ఇప్పుడు అలానే అనిపిస్తున్నాయి. వీ హ్యావ్ డైరెక్టర్ బాల రాజశేఖర్ని గారు అండ్ హీరోయిన్ హెబా పటేల్ అండ్ హీరో చైతన్య రావు గారు. హలో, హౌ ఆర్ యూ? హాయ్ హాయ్. అగైన్ మీటింగ్ యూ. లాస్ట్ బిఫోర్ ఫ్యూ మంత్స్ మనం చేసాం ఇంటర్వ్యూ. సో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు మీరు, మంచి ఫామ్లో ఉన్నారు. సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, మంచి ఫామ్లో ఉన్నారు. సో హనీమూన్ ఎక్స్ప్రెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? హనీమూన్ ఎక్స్ప్రెస్ బాలాగారు మైండ్లో స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ బీన్ ఎ వైల్, ఐ గెస్. I don't know how long, but one fine day, one fine night, Balagaru called me and narrated me evening anukunta. So I really liked నాకు చెప్పగానే I was అరే ఇట్లాంటి క్యారెక్టర్ I always wanted to do something like this. So I thought this is like tailor made for me. Sir నేనే చేస్తా, ఇంకోరికి ఇవ్వద్దు. That's how it started. So nice. So హెబ్బా పటేల్ గారు మరి ఎక్స్ప్రెస్లోకి ఎలా ఎక్కారు? Same. It started with her reaching out. Okay. It started with a narration. It started with me liking the script and then going on board. So nice. Okay. Sir, మీరు విజయవాడలో పుట్టి ఒక స్టాండప్ మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి దెన్ ఆఫ్టర్ చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారు, యూనివర్సిటీస్కి వెళ్ళారు, టీచ్ చేశారు అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీ చేస్తున్నారు. ఏంటి అంటే మీరు స్టార్టింగ్ నుండి మూవీ చేయాలన్న థాట్ లేదా, లేదంటే ఎలా స్టార్ట్ చేశారు? అంటే నేను ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంబంధించిన ఇండస్ట్రీలో, థియేటర్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఓకే. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, స్టార్టింగ్ ఫ్రమ్ మై అండర్ గ్రాడ్ డేస్, ఒకసారి డిగ్రీ అయిపోగానే మాస్టర్స్ డిగ్రీ ఇన్ థియేటర్ దగ్గర నుంచి ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. I was also in your seat initially. Wow. I was on ETV and Gemini TV as an anchor, and of course some of the shows I did was initial shows. Then I left for the US. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాను నేను. Majority of my time is in teaching. My experience has been as a faculty of theatre, cinema and television. Okay. And actor training. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఫిల్మ్ తీయడం అనేది one of the branches of it అంతే. So we teach every aspect of cinema. Then when it comes to making it, we have to implement what we taught. But that's when we'll discover the challenge. Okay. So filmmaking is not far off. And na madhyalo delays anni kuda delays kaadu. I only make movies when I don't have teaching pressure. Because teaching is always a payroll job, as you know, it pays monthly and it, family runs fine. And also I'm very passionate about teaching, so I enjoy it. At the same time, it gives me wings to travel and all over the world. I can give workshops anywhere I want. ఈ మధ్యలో ఏంటంటే ఫిల్మ్ చేద్దామని కోరిక ఉంటుంది కానీ ఫండింగ్ రావాలి కదా. మనకి స్క్రీన్ ప్లే నా దగ్గర రాసుకున్నవే ఉన్నాయి ఒక 5-6. సో అది నా ప్యాషన్. కాకపోతే ప్యాషన్ అండ్ కామర్స్ హ్యాస్ టు మీట్. దే హ్యావ్ టు మీట్ టుగెదర్. సో లక్కీలీ ఫండింగ్ వచ్చినప్పుడు ముందుకు వెళ్తాం. సో లాస్ ఏంజలస్లో నా ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళు అజ్ఞాతంగా ఉంటాము, ఇన్విజిబుల్గా మా పేర్లు చెప్పొద్దన్నారు. సో వాళ్ళని ఎబ్రివేట్ చేసి పడేసి కేకేఆర్ అని పెట్టాం. సో వాళ్ళందరూ ఫండింగ్తో నన్ను ట్రస్ట్ చేసి ముందుకు పంపిస్తే అవకాశం వచ్చింది. దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్. సో ఈ మధ్యలో ఉన్నవి గ్యాప్స్ కావు. ఐఎమ్ బిజీ విత్ సినిమా ఓన్లీ బట్ డూయింగ్ అదర్ థింగ్స్. ఓకే, చెప్తారా ఫ్రెండ్స్ నేమ్స్? ఎప్పటికీ అజ్ఞాతంలోనే ఉంటారు వాళ్ళు? వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు చెప్తాం. మరి వాళ్ళు నేను సక్సెస్ అవుతాను లేదా వెయిట్ చేసి చెప్తారేమో, వాళ్ళ పేర్లు నాకు తెలీదు. సూపర్ డూపర్ హిట్లు 2 అయిపోగానే దిస్ ఇస్ వి అంటారేమో, బ్లెస్సింగ్ లాగా ఇస్తారేమో, గ్రాంట్ లాగా, బాలా నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు టెల్ అవర్ నేమ్స్ అని. బట్ బేసికలీ ఆనెస్ట్లీ స్పీకింగ్ దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ జస్ట్ టు సపోర్ట్ మీ అండ్ దే లవ్ సినిమా. మేము అక్కడ యూఎస్లో వారానికి ప్రతి వారం ఇక్కడి నుంచి వచ్చిన సినిమాలన్నీ చూస్తాం. ఒక్కసారి మెగా హిట్స్లో మేము 4 కూర్చొని చూస్తాం, ఎందుకంటే ఎవరు ఉండరు, ఇక్కడేమో టికెట్లు దొరకవు. సో అలాంటప్పుడు వీళ్ళందరూ ప్యాషన్ కోసం చేస్తున్నారు. వాళ్ళే అన్నారు, మాకు ఫేమ్ ఎందుకు, నువ్వు వెళ్ళి వర్క్ చేయి అన్నారు. సో నాకు ఫేమ్ వద్దు, నాకు ప్యాషన్ కోసం చేస్తే, వీళ్ళకి ఫేమ్ ఉంది కదా అది చాలు అని ఐ క్యాస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఎలా అనిపించింది సార్ వీళ్ళిద్దరితో వర్కింగ్? అంటే హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు సీనియర్స్. ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ బికాజ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అంటే నాకు ఇష్టం. అది బడ్జెట్ అమౌంట్ తక్కువ ఉంటుంది, బట్ పొటెన్షియల్ స్కై ఈజ్ హై ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఎ హిట్ అవుట్ ఆఫ్ దట్, ఇది కమర్షియల్ వైజ్. అండ్ క్యాన్వాస్
అనేది చిన్నది కాబట్టి తక్కువ మంది యాక్టర్స్తో కోజీగా రిలేషన్షిప్స్ మీద క్యారెక్టర్ డెప్త్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది క్యారెక్టర్ కళలోకి ఎక్కువ చూడడానికి అవకాశం ఆడియన్స్కి ఉంటుంది. Instead of looking at everything on screen like 10 lorries getting blown up on 25 dancers or 250 dancers, you see one person intimately. So you become very close to the characters. So intimate films అనుకుంటాం మేము, ఇలాంటి ఇంటిమేట్ థియేటర్ అని ఉంది, అట్లా ఇంటిమేట్ సినిమా ఇది. అది ఈ జానరా చూస్ చేసుకుని నేను స్టార్ట్ చేసినప్పుడు దీన్ని తగ్గ యాక్టర్స్ ఎవరని ఆలోచించాను. సో హెబా పటేల్ ఫస్ట్ నాకు ఎందుకు తట్టారంటే, నేను యాక్చువల్గా అనుకుంది ఏంటంటే ఈమె యాక్టింగ్ నేను చూస్తున్నప్పుడల్లా ఆమె కళలో ఆనెస్టీ ఉంది, యాక్టింగ్లో ఆనెస్టీ ఉంది, ఆర్టిఫిషియాలిటీ ఏం లేదు. కానీ తనకు ఇంకా డెప్త్ ఉంది, ఇంకా డిమెన్షన్స్ ఉన్నాయి యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్ ఆల్సో అని గెస్ చేయగలిగాను. బికాజ్ ఐవ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ అండ్ వెన్ వీ నో సమ్ పీపుల్ లుక్ వెరీ సింపుల్ ఆన్ ద సర్ఫేస్ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ డెప్త్ ఇన్ సైడ్. సో ఐ థాట్ మేబీ ఇఫ్ వీ ట్యాప్ ఇన్ టు దాట్, audience can see different Heba Patel, and she has a fan base and they may see different one in a positive way. Oh, this she can do this also ani adok positive avutundi. రెండవది ఏంటంటే ఎప్పుడు తను అన్చార్టెడ్ టెరిటరీస్లోకి వస్తే, ఇలాంటి యాక్టర్స్ వస్తే వాళ్ళు ఫ్రెష్గా చేస్తారు, వాళ్ళకి తెలిసినవి రిపీట్ చేస్తారు, తెలియంది కానీ ఎప్పుడు చేయంది కానీ ఇస్తే ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది కదా. సో యాక్టింగ్లో ఫ్రెష్నెస్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ I approached Heba Patel and she agreed readily. And tarvata I was looking for somebody like Chaitanya. I didn't imagine him to be in this character specifically and write it. But after writing, I was looking for somebody. Na model endante actor ee character ki Malayalam cinemallo dente content based cinemallo chakkaga character e kanipistu actor invisible అయిపోయి stardom lekunda show off lekunda ఫ్యాషనబుల్ లుక్కులు లేకుండా జస్ట్ క్యారెక్టర్ అయిపోతారు కదా. అలాంటి నటులు తెలుగులో ఎవరున్నారు ఈ జనరేషన్లోనే? ఐ వాజ్ లుకింగ్, ఐ స్టంబుల్డ్ అప్ ఆన్ 30 Vets 21. ఐ సెడ్ పర్ఫెక్ట్, బికాస్ హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్, నాట్ ద లుక్స్, హీ కెన్ బీ గ్రూమ్డ్ యాజ్ ఎ యాక్షన్ హీరో ఇఫ్ యూ వాంట్, మేకప్, కాస్ట్యూమ్, వాట్ ఎవర్, ఈజ్ ప్రిటీ ఫిట్, హీ కెన్ మేబీ డూ దట్. But whereas his choices, after that I followed his choices also, then I thought, okay, this is the right person. I want an actor who goes invisible into the character's skin and character only shows on screen. So ఇద్దరిలో కూడా అదే క్వాలిటీ ఆల్మోస్ట్ అలాగే చూశాను అండ్ లక్కీగా దొరికారు. ఆ ఇద్దరు ఇంకోటి కమర్షియల్గా ఆలోచించాలంటే ఆడియన్స్కి ఈ ఇద్దరిని కలపడం ఒక నావెల్టీ, ఇద్దరిని కలిసి చూడడం, ఒక 2 different ఫ్యాన్ బేసెస్ కలుస్తున్నాయి. సో ఐల్ గెట్ ఎ లార్జర్ ఫ్యాన్ బేస్ ఆల్సో. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో ఈ జడ్జ్మెంట్తో వీళ్ళిద్దరిని పిక్ చేసుకున్నారు మీరు ప్రాపర్గా. Yeah, you can call it experience and knowledge, or you can call it like my homework. Okay, so nice. So Heba Patel garu, ee movie lo mee character ela undabotundi? So in this film I play Sonali. She's a like a year into being married girl, and the story like basically revolves around a couple and how post marriage their life changes. So in this my character is basically a newlywed girl married to the man she wanted to, and the relationship after getting married to, like we all assume marriage to be a happily ever after of sorts, but the after is not as happy as she thought. So the trials and tribulations of being in an unhappy marriage but still loving the person. So I think there is innocence, there is anger, there is bubbliness, there is dramatic behavior, so there are all of these things. Okay, typical wife character. Yes, you can say one line. I don't know why I said so many words. I should have just said that. I should have just said this one line. Okay. So Chaitanya garto acting experience ela anpistundi meeku? For only 2 people, like for the majority of the film, it's only both of us in most of the scenes. So you have to like the person, you have to be entertained by the person, and you have to have a certain amount of chemistry because you are only looking at both of our faces. So he made the experience of just 2 people being on screen worth it for me. Okay. So generally on screen chemistry workout అవ్వాలి అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఉండాలి అనేది, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే అది బెటర్ అంటారు, లేదంటే క్యారెక్టర్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆన్ స్క్రీన్ మీద అది పర్ఫామ్ చేయడం బెటర్? దట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ టు యాక్టర్. I would personally prefer getting little rapport before actually going into the character. Straight away jump onto the set, do one, and I might be a little comfortable inside me, that might not probably be caught on camera, but
I might somewhere be a little uncomfortable directly jumping onto the set, but I would prefer being a little, మాట్లాడి కొంచెం ఫ్రెండ్లీగా అయిన తర్వాత. Okay. But that again depends on the actor to actor. For this, we didn't really have to, because I know she's an experienced actress. She's done a lot of work before me, and me, this is my comfort zone. This character, idanta, this is my comfort zone. So we didn't really have to do so much of homework in terms of chemistry, because both of us were extremely professional and we knew what we had to, because of what Balagaru has put in our heads. Okay. The characters were completely infused into us. So it didn't take a lot of time for us to get into that zone. Okay. I should thank Heba for making me so comfortable, because once you see the film, అంటే మీరు సినిమా చూసినాక you definitely will think మంచిగా ఉంది chemistry, that because I personally, when I was dubbing, because it's most of us, most of the scenes it was only both of us, so Okay. I pretty much saw the entire film, like the complete film, but without the post-production part, because I was only dubbing చేసిన మొత్తం చూసిన వాటి. I thought that pair of Sonali or Ishan was really cute and really impressive. I think audience will also feel that when they watch it on screen, chemistry wise. But we didn't really have to put so much of efforts to get into that chemistry because of the extreme professionalism that we had. Okay, what is the kind of brief sir has given before? అంటే క్యారెక్టర్స్ గురించి కానీ సీన్స్ గురించి కానీ మూవీ ఎంటైర్గా ఎట్లా ఉండబోతుందని ఎలా బ్రీఫ్ ఇచ్చారు? ఆయన చెప్పారు కదా, యాక్టింగ్ నేర్పిస్తారు ఆయన. సో he also learned, he did his masters in screenplay, he did theatre, all that. So he knows before actually getting into the real dimensions of acting or all that. I think he observes the actor. He must have observed Heba as well, and he must have observed me as well in etla chestundi enti ani. Then he decided, he chose a way to give that into our brains. Naaku oka style lo chepparu, Heba oka style lo chepparu. So his way of inculcating those attributes of the character into us was different for each of us, but it worked for both of us. And he, being a teacher, he knows exactly how to put that into the actor's brain, because he's been doing that for a while now. He's well versed with putting what he wants into the actor's brains. And when the actors actually cooperate with what the director wants or what his vision is, so it becomes a little more easier and he can expect a little more from them. And that's what has happened with this film. Okay. Balagar అనుకున్నట్టు translate అయింది, and probably a little more must have added to his dimension also. Okay. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? ఎప్పుడు గొడవడుతుంటారా ఇద్దరు? లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇస్ ఇట్? Yeah, simple చెప్పాను, she's a typical wife and I'm a typical husband, I guess. Okay. But there are other elements in the film where you get to see on screen. We are not supposed to మాట్లాడడం లేదు, but apart from being typical wife and husband, you can also see a typical boyfriend girlfriend, or a typical husband wanting some other person in his life, and a typical wife wanting some other guy in her life. So there's a little bit of fantasy and a little bit of that is also డిఫరెంట్ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. yeah. ఓకే, కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిల్మ్ లో, అది మేమందరం హోల్డ్ చేస్తున్నాం ఎందుకంటే ఆడియన్స్ కి. We don't know if that's the right choice, but we purposefully are not putting out the actual beauty of the film. there is a specific dimension ఉంది ఫిల్మ్ లో, అది మంచి ఇంటర్మిషన్ సర్ప్రైజ్ లాగాను క్లైమాక్స్ సర్ప్రైజ్ లాగాను రెండు వస్తాయి. దాని మీద ఫిల్మ్ రన్ అవుతుంది. There was actually a debate, నేను చెప్దామని నేను సార్ వద్దని రాంగోపాల్ వచ్చినప్పుడు ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, అయితే నేను ఇది అడగొచ్చా? తనికెళ్ళ వర్ణి గారు అండ్ సుహాసిని గారు కనిపిస్తారు ట్రైలర్ లో. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అండ్ వీళ్ళ స్టోరీతో ఆ లింక్ అప్ ఏంటి అసలు? అది జక్స్టపోజిషన్ అంటారు. బేసిక్ గా ఏంటంటే ఒక అద్దంలో చూపించడం అన్నమాట. సో అక్రాస్ ద టైం, ఇప్పుడు వీళ్ళిద్దరు వేరే వేరే టైం జోన్స్లో ఉన్నారు కదా ఏజ్ ప్రకారం. సో రెండు జనరేషన్స్ అనుకోవచ్చు, దే స్పాన్ వాళ్ళంతా ఇక్కడ ఇది చూసేసిన వాళ్ళు అనుకుందాం, ఓకే, ఏజ్ ప్రకారం.
అట్ ది సేమ్ టైం అందరూ ఇదే సిచ్యువేషన్, ఇదే కాన్ఫ్లిక్ట్, ఇదే ప్రాబ్లం గురించి అడ్రస్ చేస్తారు. సో మ్యారేజ్, ఫాలింగ్ ఇన్ లవ్, అండ్ దెన్ losing interest, finding something wrong, then trying to run away, then find another person interesting and forgetting the strengths of this person and the reason why you fell in love with originally. ఈ సైకిల్ ఉంది కదా. అండ్ 1 year మ్యారేజ్లోనే 1 year ఆఫ్ మ్యారేజ్లోనే ఫస్ట్ యానివర్సరీ కేక్ కట్ చేయాలా లేకపోతే డివోర్స్ పేపర్ సైన్ చేయాలా అని ఆలోచించే కపుల్స్ ఉంటారు. ఈ కపుల్ అలాంటి వాళ్ళు. బట్ వేరే తనికెళ్ళ భరణి గారు, సుహాసిని గారు వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అండ్ వాళ్ళకేం అర్థమైంది లైఫ్లో. సో వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్స్ మధ్యలో ఉండే ఇంట్రెస్టింగ్ క్లాష్ ఆఫ్ టైమ్స్ అండ్ జనరేషన్స్ ఒకే సమస్య గురించి. సో ఇట్ విల్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ డిబేట్, ఇట్ జనరేట్స్ డిబేట్. సో అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కపుల్స్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారా లేదంటే తప్పకుండా మన ఉన్న టైమ్స్ మనం రాసే రైటింగ్లో కానీ స్టోరీ టెలింగ్లో కానీ రిఫ్లెక్ట్ అవుతాయి కదా. న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాము, ఆ బ్లాగులు చదువుతుంటాం, ఫ్రెండ్స్ దగ్గర వింటూ ఉంటాం, ఫ్యామిలీలో కేసెస్ చూస్తూ ఉంటాం, మా ఇంట్లో కూడా మనం కూడా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తాము. సో అలాంటివన్నీ చూసి ఆలోచించి మన కథ రాస్తున్నప్పుడు ఈ రియాలిటీస్ అన్నీ కూడా అందులోకి ఫ్లో అవుతాయి. అయిన తర్వాత మనం సరిగ్గా ఆనెస్ట్గా రాయగలిగితే అప్పుడు అందులో ఉన్న సమస్య ఏంటి అనేది సమాజానికి పరిచయం అయితే వాళ్ళు కూడా ఐడెంటిఫై అవుతారు. సో అందుకని అంత యాజ్ క్లోజ్ టు రియల్ లైఫ్ యాజ్ పాసిబుల్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ మేడ్ దిస్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ అండ్ నెరేటెడ్ త్రూ ఫ్యాంటసీ విచ్ ఇస్ నాట్ అన్రియలిస్టిక్ అగైన్. ఆ ఆస్పెక్ట్లో తనికెళ్ళ భరణి గారు, సుహాసిని గారు మోస్ట్ ఐడియల్ 60s ఉన్న కపుల్, ఎవర్ గ్రీన్, రొమాంటిక్, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్రెస్సులో మీరు లిరికల్స్లో చూశారు, బండ్లేసి తిరుగుతారు, భాషికం కట్టుకుంటారు, చూశారు కదా ట్రైలర్లో కూడా. సో అట్లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని సో మచ్ ఎట్ దట్ ఏజ్, అండ్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ దీస్ టూ కపుల్స్ మీట్ ఈజ్ అ సర్ప్రైజ్. ఓకే. సో ఫైనల్లీ మీరు అంటే ఆ జడ్జ్మెంట్ మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు స్టోరీ రాసుకున్నారు, బట్ మీకు తెలిసిన ఒక ఐడియల్ కపుల్ అంటే ఎవరిని చెప్తారు? ఐడియల్ కపుల్ అంటే ఎలా ఉండాలి అసలు? వాట్స్ యువర్ డెఫినేషన్? ఇప్పుడు ఒకే ఐడియల్. ఓకే, సిన్స్ యూ బ్రాట్ అప్ అబౌట్ మై ఓన్ లైఫ్, బికాస్ మై వైఫ్ ఈజ్ ఇన్ ద US అండ్ ఐఎమ్ హియర్ ఫర్ ద లాస్ట్ 1 year ట్రయింగ్ టు ఫినిష్ దిస్ ఫిల్మ్ కంప్లీట్లీ 1 year వితౌట్ ఎనీ బ్రేక్. మధ్యలో 1 month కూడా వెళ్ళాల. అండ్ 2 boys ఉన్నారు అక్కడ. షీఈ్ మేనేజింగ్ ద జాబ్, ఫ్యామిలీ, కిడ్స్, అండ్ నో సర్వెంట్స్ ఇన్ ద US. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. And in a big city like Los Angeles, no complaints. She's not pressuring me to come back. She's not complaining. She's not saying, oh, I'm doing too much work. She answers my calls. She's not seeing anyone else. That I know. She అని చెప్తున్నారు ఇక్కడ, మీరేం చెప్పట్లేదు. మనకి ఇక్కడ సినిమా అంటే అలాంటిది మీకు తెలిసిందే కదా. టైం ఎక్కడ ఉంటుందండి? 24 hours we have to just keep putting the pieces together and we are completely with it. So I can say that. And any couple అండి, ఐడియల్ కపుల్ అంటూ ఉండరు నాకు తెలిసినంతలో. కపుల్ జస్ట్ లైక్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అని సింబాలిక్గా పేరు పెట్టాం కదా, అదే లైఫ్ అనేది ఇప్పుడు ఒక ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఫర్ ఎ కపుల్ ఈజ్ విత్ హనీమూన్ ఇన్ మెనీ కల్చర్స్. అందుకని అది సింబాలిక్గా తీసుకున్నాము. ఆ జర్నీ ఇద్దరు కలిసి స్టార్ట్ అయినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఒకళ్ళు అడి తిప్పు, ఒకళ్ళు ఇడి తిప్పు, ఒకళ్ళు నెమ్మదిగా నడుపు, ఫాస్ట్గా నడుపు, అక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ వేయకు అని 2 opinions ఉంటాయి కదా. ఆ ఒపీనియన్స్ ఇప్పుడు హాయిగా ఒక్కళ్ళే ఒక రూమ్లో ఉండకుండా ఇంకో మనిషిని రాని వాళ్ళ లైఫ్లోకి ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు లోపాలు కనిపిస్తాయి. అందరూ మనలాగా ఉండరు. No 2 human beings are alike, just like the fingerprints and hair strands. There is no way you can have two identical people. అప్పుడు ఐడియల్ కపుల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక గ్రేడేషన్లో 60% ఐడియల్, 70% ఐడియల్, 10%, అంతేగాని 100% చెప్పలేం. సో మనం అదర్ పర్సన్లో స్ట్రెంగ్త్స్ చూసుకొని మనం కలిసి ఉందాము అనుకుని ఎందుకు ప్రేమలో పడ్డాము గుర్తు చేసుకుని 24 గంటలు వర్క్ చేస్తూ ఉంటేనే ఇది రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఎవ్రీడే టాస్క్ అంటారు అయితే? ఎవ్రీ సెకండ్ టాస్క్. ఎవ్రీ సెకండ్. వావ్. ఓకే, అంటే మీ వైఫ్కి అంటే ఇప్పుడంటే ఓకే దూరంగా ఉన్నారు కానీ కలిసినప్పుడు చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి కదా? ఎందుకంటే చిన్నవా
పెద్దవే ఉన్నాయా? ఆ జుట్టు చూడండి ఎంత పోయిందో. పీకి పీకి. నెక్స్ట్ ఆయన మేకప్ నేను హైర్ చేస్తాను, కానీ కవర్ చేస్తాడు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి మీ వైఫ్కి? అదే చెప్తున్నారుగా, దే అండర్స్టాండ్ ది ప్యాషన్, సో అదే కంప్లైంట్స్ ఉండవు, ఏం చేయట్లేదని చెప్తున్నారు. అదే అక్కడ కంప్లైంట్స్ ఉండొచ్చు జనరల్గా. అందరూ ఫోన్ చేసి ఏంటి మీ ఆయన అలాగ వెళ్ళిపోయాడు, అంట్లో ఎవరితో ఉంటారు అట్లా అనొచ్చు అందరూ. కానీ అందరినీ ఊరుకుంటారా, సినిమాకి టైం పడుతుందిలే మీకు తెలియదు అని తను షీ ఆన్సర్స్ ఆన్ మై బిహాఫ్. బికాస్ షీ వాజ్ ఆల్సో ఫ్రమ్ థియేటర్, షీ వాజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. షీ ఈజ్ యాక్టెడ్ ఇన్ మెనీ ప్లేస్ ఐ డైరెక్టెడ్. షీ డిడ్ ఎ మాస్టర్స్ ఇన్ థియేటర్, పిహెచ్డి ఇన్ డ్రామా థెరపీలో అన్నీ చేసేసి అక్కడ ప్రొఫెసర్గా ఉంది. దాంతో ఏంటంటే ఈ బాధలు తెలుసు, ఫెమిలియారిటీ ఆల్సో హెల్ప్స్. అట్ ది సేమ్ టైం ఏ కపుల్లో అయినా సరే ప్రొఫెషన్లో ఉన్న డిమాండ్స్ ఒక్కోసారి పర్సనల్ లైఫ్ని హర్ట్ చేస్తాయి, లేదా చాయిసెస్లో టేస్ట్లో అండర్స్టాండింగ్ ఏదో రకంగా దెబ్బతినచ్చు. దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటేనే ఇద్దరు కలిసి ఉండగలరు, ఇద్దరు కలిసి చేయాలి అది. అందుకనే ఆ వెహికల్ పెట్టాము, హనీమూన్ ఎక్స్ప్రెస్ పైన ఒక సింబాలిక్ వెహికల్ ఉంటుంది. ఇద్దరు కలిసి అలాంటి క్యూట్గా ఒక వెహికల్ ఎక్కి సమానత్వం పక్క పక్కన కూర్చుంటే చంద్రుడినైనా చూడొచ్చు, ఆ వెహికల్లో పైకి వెళ్ళిపోవచ్చు. ఫ్యాంటసీ. అవన్నీ డబ్బులు ఇచ్చి చెప్తారు, మీకు ఫ్రీగా చెప్పేశారు క్లాసెస్ అన్ని. కనీసం సినిమాలో చూడండి. జ్ఞానం వచ్చేసింది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి. జ్ఞానం ఏం లేదండి. సో మీరు చెప్పండి, జనరలీ చాలా కంప్లైంట్స్ ఉంటాయి కపుల్స్ మధ్యలో. అఫ్ కోర్స్ ఇంకా మనకి ఎక్కువనే ఉంటాయి అనుకోండి. నాకు తెలియదు పెద్దగా, నాకు కూడా తెలియదు. ఓకే, అంటే పెళ్ళి అవ్వలేదు బట్ రిలేషన్షిప్స్ లో కూడా ఉండొచ్చు కదా. రిలేషన్షిప్స్ లేవు మాకు. నాకు కూడా లేదు. ఇద్దరు అనుకున్నారు కదా ముందే ఒక మాట మీద. చూసారా నేను కాస్టింగ్ ఎంత బాగా చేశాను. మీరు చెప్పాలి, మీ రిలేషన్షిప్స్ గురించి మీరు చెప్పాలి. మీరు చెప్పని అని చెప్తా. మరి బాగుంది. ఫస్ట్ ఒక్క రిలేషన్షిప్ పాస్ట్ అంటే చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ జాబ్, ఇప్పుడు జాబ్ లో ఉన్నప్పుడు అన్ని ఉంటాయా గొడవలు ఉంటాయి. జనరల్లీ మనది కాదు, పర్సనల్ కాదు, మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా. సో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి ఇద్దరికి, బాయ్స్ కి గర్ల్స్ కి, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అవ్వచ్చు. బాయ్స్ గర్ల్స్ గురించి నాకు తెలియదు, హస్బెండ్ అండ్ వైఫ్ గురించి కూడా తెలియదు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే చెప్పగలను ఏమన్నా కొంచెం. ఐ కెన్ ట్రై. ఏంటది, నువ్వు నాకు ఎందుకు కాల్ చేయలేదు, కాల్ చేస్తే ఎందుకు ఎక్కువసేపు మాట్లాడలేదు, ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ ఎందుకు పెట్టావు. చాలా న్యాచురల్ గా చెప్పారు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది మీకైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో నో, సో నేను లైక్ ఓకే, ద కామన్ కంప్లైంట్స్ a girl would have probably is probably okay, from my personal experience it would be mostly me calling, so why don't you call, that is one complaint. Second would be okay, so I'm an actress. Why are you talking to that girl? No. Yeah, this is not why my complaint. Why did you like that girl's picture? No, why didn't you like my pictures without me reminding you? Those. Otherwise, depends on the gravity of the fight. Okay. సోషల్ మీడియాలో అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్గా బాగా చెప్పారు ఇద్దరు. ఓకే, సో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఐడియా ఆఫ్ అ హనీమూన్? ఒక హనీమూన్ అంటే పర్ఫెక్ట్ హనీమూన్ ఎలా ఉండాలి? I don't. We both are not eligible to say that. క్యారెక్టర్స్ లాగా చెప్పండి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా క్యారెక్టర్స్ లో ఉండి. ఆ క్యారెక్టర్స్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేసింది అసలు హనీమూన్ కాదు, గొడవలే. హనీమూన్ కోసం వెళ్ళి గొడవ పెట్టుకొని వస్తాం. సో వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు టాక్ అబౌట్ హనీమూన్. Okay, so if I have to say it, it would be a place with good food and nice things to see. And with a partner who I have decided. You can put in whatever you want in those nice things to see. That's up to you. Yes. Sir, ఇలాంటి డెఫినేషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా మీకు? See, just look at the inexperience. కాస్టింగ్ లో ఏం చెప్పాను, వాళ్ళు యాక్టర్ ఎక్స్ప్లోర్ చేయని డిమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే ఫ్రెష్ గా చేస్తారని. ఇది సరిపోయింది కదా. వాళ్ళు హనీమూన్ గురించి వాళ్ళకి ఏమీ ఒపీనియన్ లేదు, ప్రిజుడిస్ లేదు, క్లీషేలు లేవు. Clean slates. క్లీన్ స్లేట్స్ వచ్చేప్పటికి క్యారెక్టర్స్ నిజంగానే యాక్టర్స్ ఇద్దరు చక్కగా అప్రోచ్ చేశారు, ఫ్రెష్నెస్ ఉంటుంది మీకు స్క్రీన్ మీద. ఓకే, సో నైస్. సో ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ కపుల్స్ షుడ్ విజిట్? For what? హనీమూన్. For what matters? Honeymoon. So I can only talk for my honeymoon. I can't talk for other people's honeymoon. But I would like to go to a place which also has
good things to shop that are not easily available in India. So it could be any part of Europe or any part of the Middle East, preferably. ఓకే మీరు What was the question again? Which is a good place good for a place couple to go for honeymoon. couples to That depends on person to person, but if నేను నా పర్సనల్ చాయిస్ అయితే somewhere deep in the Amazon forest at tree house with Rain-fed. some not honeyless moon on top. ఓకే I don't know quality, but I think they should have a good friendship more than romance. ఓకే I don't know if that counts as an answer, but they should have. I think a good friend makes for a good partner. Coming from zero experience, it's easy to talk out of your ass, but that is what I think. ఓకే మీరు See, I'll be very honest and open. Okay, good sex is what a couple should have. ఎంత నెమ్మదిగా చెప్పి వినపడుతుంది అది. పర్ఫెక్ట్ అదే చెప్పాను చాలా నెమ్మదిగా I చెప్పారు. said it openly. మరి ఎందుకు వినపడదు? ఎంత నెమ్మదిగా చెప్పినా I said it. They asked me, I said it. What's wrong in it? కానీ అంత నెమ్మదిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? No, నెమ్మదిగా అంటే కొంచెం సిగ్గుతో బిడియంతో కూడి. ఫీల్ తో చెప్పారు ఇండియన్ స్టైల్లో చెప్పాలి. మీరు చెప్పండి సార్ ఇది బెస్ట్ హనీమూన్ స్పాట్ అంటున్నారా? హనీమూన్ స్పాట్ అండ్ ఆల్సో ఒక క్వాలిటీ మంచి క్వాలిటీ కపుల్ షుడ్ డెఫినెట్లీ ఒక హ్యావ్ couple life Couple, long okay. కలిసి ఉండాలంటే ఒక క్వాలిటీ కాదు, చాలా క్వాలిటీస్ ఉండాలి. అది అడాప్టబిలిటీ ఉండాలి ఫస్ట్ పాయింట్ అనుకుంటున్నాను నేను. అడాప్టబిలిటీ ఉంటే ఇద్దరు డిఫరెన్సెస్ ఉంటాయని తెలిసినప్పుడల్లా వాళ్ళని మార్చే బదులు మనం అడాప్ట్ అవుతూ ఉంటాం ఈజీ. ఓకే ఇంకో మనిషిని మార్చడం కంటే మనం మార్చుకోవడం ఈజీ కదా. ఆలోచించాలి. మనం మొండిగా మారం. వీ వాంట్ ది అదర్ పర్సన్ టు చేంజ్. ఓకే But if we can adapt, then the other person will sense it at some point and maybe they will also come forward. That's what I'm thinking. But see, it's not one quality, it's adjustment, amendments. Yeah. You can't conclude like Yeah, one yeah. quality. Not just us, even both of them should adjust and adapt. Only then Yeah. things work, otherwise. ఓకే ఓకే వన్ బిఫోర్ కంక్లూడింగ్ ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ హెబ్బా పటేల్ గారితో స్టార్ట్ చేద్దాం. సో మీ ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోస్లో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ మీరు పిక్ చేసుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ పిక్ చేసుకుంటారు? From any of them? ఎనీ ఆఫ్ దెమ్. ఫస్ట్ చైతన్య గారు. From any of them. నేను Okay, so from Chaitanya, I would pick his. No, like he's very. I don't know how to explain it. He's very brazen. Matlab, he'll go into the scene without any hang-ups. ఓకే నైస్. రాజ్ తరుణ్. Raj Tarun, he's very easygoing. ఓకే నిఖిల్. He's very involved in, like he's very involved in every scene. I don't have that kind of involvement, so that I want to learn from him. ఓకే వరుణ్ తేజ్ గారు. He's very sweet. I want to learn how to be as warm as he is. రామ్. Ram, he's very energetic. I want to have whatever he's having. ఓకే అది Both of us having. అది తరుణ్. He is very punctual. I like that about him. But I'm also punctual, so I don't want to learn that from him. I just like that quality in him. ఓకే ఓకే సో నైస్ పర్ఫెక్ట్. సో చైతన్య గారు ఫేవరెట్ హీరో. My favorite hero? ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ ఫేవరెట్. చిరంజీవి గారు, ఇప్పుడు రణబీర్ కపూర్. ఓకే ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. Tabu. ఫేవరెట్ డైరెక్టర్. A lot of them. I like Jindala garu. All time Jindala. ఓకే ఫేవరెట్ జాన్రా టు వాచ్ అండ్ ఆల్సో టు. Drama. ఓకే కరెంట్ ఫేవరెట్ సాంగ్ ఏదైతే ఇప్పుడు టాప్ ఆఫ్ ద మైండ్ ఉండి యూ కెన్ హమ్. That keeps changing every day. నేను చెప్తే కొంచెం పాత ఏదా స్వాతిలో ముత్యం అంతా. ఓకే సో ఈ మూవీ సాంగ్ ఏదైనా? ఈ మూవీలో నాకు నచ్చిన పాట, నాకు స్వీట్గా క్యూట్గా ఈ మధ్య ఎక్కువ హమ్ చేస్తున్నా, దట్ బ్రేకప్ సాంగ్. బ్రేకప్ Okay. బ్రేకప్ బట్ యా. ఓకే సార్. సార్ మీరు సార్ ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో చాలా మంది ఉన్నారు నాకు యాక్చువల్గా. చెప్పండి సార్. ఒక్క పేరు చెప్పాలా? తప్పదా? ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి పర్లేదు. హీరో అనే నాకు డెఫినేషన్ ఏం లేదు, యాక్టర్ అని చెప్పగలను. సో నవాజుద్దీన్ సిద్దికీ, ఇట్స్ వెరీ హార్డ్ టు చూస్ ఫ్రమ్. నానా పటేకర్, మహేష్ మాంజ్రేకర్, కమల్ హాసన్ గారు అండ్ ఇంకా ఉన్నారండి చాలా. అంటే ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క నచ్చుతుంది క్వాలిటీ. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సే వన్ పర్సన్. ఓకే ఓకే సార్. ర్యాపిడ్ ఫైర్ ఇస్ ఏ పనిష్మెంట్. ఫేవరెట్ హీరోయిన్.
ఫేవరెట్ హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ హెబా పటేల్. ఫేవరెట్ డైరెక్టర్? చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కే బాలచంద్ర గారు ఇస్ వన్ ఆఫ్ ద నేమ్స్ విచ్ పాప్స్ అప్ ఇంటూ మై హెడ్, బికాస్ రియలిస్టిక్గా డే టు డే క్యారెక్టర్స్ మధ్యన జరిగే కథలు నువాన్సెస్లోకి వెళ్తారు ఆయన. సో ఈజ్ మై గైడ్ పోస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఫేవరెట్ జాన్రా ఇస్ అ బ్లెండ్ అండి, అందుకే ఈ ఫిల్మ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు రాద్దాం అనుకున్నా ఎంత సీరియస్ ఫిల్మ్ తీసుకున్నా కూడా హ్యూమర్ వస్తుంది అందులోకి, లేదా ఫ్యాంటసీ వస్తుంది. ఇట్లా ఒక బ్లెండ్ ఆఫ్ జాన్రా నాకు ఇష్టం అనమాట. వాట్ ఐ హేట్ ఈజ్ బ్లడ్ అండ్ గోర్ అండ్ దట్ కైండ్ ఆఫ్ సఫోకేటింగ్ క్లాస్ట్రోఫోబిక్ సెన్సేషనలిజం ఇష్టం లేదు. అది తప్ప పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న ఆల్ జాన్రాస్ ఐ ఎంజాయ్. కరెంట్ ఫేవరెట్ సాంగ్? మొత్తం హనీమూన్ ఎక్స్ప్రెస్ 4 songs అండి. ఏదైనా ఒక సాంగ్ అలా 2 lines. హీరోయిన్ కంటే సఫిస్టికేటెడ్ చెప్తున్నారు సార్. ఐఎమ్ సెల్లింగ్ మై ఫిల్మ్. నో, నాట్ దాట్. బేసికలీ నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయండి. మా పాటలే అని అంటే బాగుండదు, కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈజ్ మై గురు అండ్ గైడ్ పోస్ట్ అండ్ ఈజ్ మై మెంటార్. సో ఆయన రాసిన చాలా పాటలు నాకు ఇష్టం అండి, 1-2 కాదు. చెప్పండి అని ఒకటే చెప్తే నాకు ఇట్ ఈస్ ఇంజస్టిస్ టు ద అదర్ సాంగ్స్. Okay, so let it be. Sir, worst rapid fire ever. Because I'm not used to that. Hamper ki baat chodo, you are not even eligible to sit here right now. I'm not answering anything, kada. But how do I say this best that song? That is the point of a rapid fire, sir. Yeah. Oh, okay. Well, I learned from actors. ఇప్పుడు అలవాటు అయిపోతుంది సార్ మీకు. ఓకే, సో ఫైనలీ June 21st వచ్చేస్తున్నారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం అండ్ గుడ్ లక్. So can see you we in theaters. say thank you so much for the interview, and can we say talk to your audience? Yes, sure sir. Please, Chaitanya. ఓకే. హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా 21st వస్తుందంట, ఇప్పుడే చెప్పారు నాకు. సో మీరందరూ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి. సినిమా నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. సినిమా నచ్చకపోతే హెబ్బా పటేల్ గారికి మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, మీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను. ఇది నా ప్రామిస్. 21st June, Honeymoon Express. Please do not miss it in theaters. Thank you. Honeymoon Express is releasing in theaters on the 21st of June. Please do go watch it at a theater near you. And I hope you guys have fun. It's a lovely romantic comedy and I hope you guys enjoy it. సాక్షి ప్రేక్షకులకు బాలా రాజశేఖర్ నమస్కారాలు. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ న్యూ ఫిల్మ్ కాల్డ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు చక్కని ఇంటర్వ్యూ చేశాము, దాంతో మీ అందరికీ దగ్గర అయ్యాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే సినిమా థియేటర్లో ఎందుకు చూడాలనడానికి ఒక చిన్న కారణం చెప్తాను నేను. ఇప్పుడు మనం ఏదన్నా క్రికెట్కి వెళ్ళినా ఏదైనా స్పోర్ట్కి వెళ్ళినా కూడా ఇంట్లో మన చిన్న స్క్రీన్ మీద క్రికెట్ చూసి అరవడం కరవడం వేరు, ఆ గుంపులో ఉండి లైవ్ చూసి అరవడం వేరు కదా. అందరితో పాటు ఒక కార్నివాల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలా సెలబ్రేట్ చేసుకోవాలంటే సినిమా థియేటర్లో చూడాలి. ముఖ్యంగా మా సినిమా లాంటి సినిమాలు ఏంటంటే పెళ్లి సందడిలాగా అందరు కలిసి చూసి నవ్వుకోవచ్చు అండ్ అందరు కలిసి ఎమోషన్స్కి దగ్గర అవ్వచ్చు, తర్వాత డిబేట్ చేసేవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. సో యూ విల్ ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ అదర్ ఆడియన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో మనం పెద్ద స్పెక్టకల్ యాక్షన్ పిక్చర్సే బిగ్ స్క్రీన్లో చూడాలని రూల్ ఏం లేదు. మనం అందరం కలిసి ఎంజాయ్ చేసి మాట్లాడుకోగలిగిన ఫిల్మ్స్ కూడా స్క్రీన్లో థియేటర్లో చూడొచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ ఆన్ June 21st హనీమూన్ ఎక్స్ప్రెస్, ది బెస్ట్ ఫిల్మ్ ఎవర్ బై హెబ్బా పటేల్ అండ్ చైతన్య రావు. Perfect. Thank you sir. Thank you. Thank you.